ఇది మీడియా ముఖంగా చెప్తున్నాం. ఏ కేసులు ఏం పెండింగ్ ఉన్నాయో ఏది ఉన్నాయో అది మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. OS 184లో కూడా రాలేదు, అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ చేయమని మేము డిమాండ్ చేసినాం. వాడికి ఆర్డర్ రాలేదు వాళ్ళకి. ఈ రిట్లో మేమే గెలిచినాం. వేరే రెవెన్యూ అథారిటీస్ కూడా మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో మేమంతా ఈ పర్మిషన్ల కోసం ఏమంటున్నారు సార్? పర్మిషన్లు ఇస్తున్నారు సబ్జెక్టు చూపెట్టి మీ కండిషన్ ఆఫ్ ది పొజిషన్. మీరు పొజిషన్ చూపెట్టారు, మీకు పోల్స్ ఎక్కడ నేను చూపెట్టమంటున్నారు. ఇంత పెద్ద లేఅవుట్ కదా సార్, లేఅవుట్ ప్లాట్ ఉంటుంది కదా ప్లాన్ తోటి మేము లేఅవుట్ ప్లాన్ చూసి అసలు యాక్చువల్లీ పర్మిషన్లు అయినా ఇప్పటివరకు ఇచ్చారు. 360 మంది పర్మిషన్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పటి కుయుక్తులు ఏంటంటే మీ పర్మిషన్లు అది రోడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే, కానీ ఈ ప్లాట్ నీదే అనేది నా డాక్యుమెంట్ నా ప్లాన్ అనేది కదా సార్ అని చెప్తున్నాం మనం. అయినా కానీ మంచిదని చెప్తున్నారు, మాకు తెలియకుండానే మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నాం. సో ఆ విషయం ఏంటంటే ఇక్కడ ప్లస్ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలై ఆగస్టు కమిషనర్ వచ్చే వరకు ఇదంతా ప్లేన్ కనపడాలనో లేదంటే పర్మిషన్లు ఇవ్వద్దనో ఏదో విధంగా కుట్ర జరుగుతున్నది. సివిల్గా కేసుల ద్వారా గెలవలేదని చెప్పి రౌడీజంతో రావడానికి ప్రయత్నిస్తారు. ఈ రౌడీజాన్ని ఓర్చుకొని సహించేది ఇప్పటి నుంచి జరగదు. ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత, ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత, ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత. ఇది మీ ఇందాక మాట్లాడుతూ శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్తా అంటారు, ఏ విషయం? ఆల్రెడీ వెళ్ళాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సానుకూలంగా స్పందించి వస్తానని చెప్పారు. అలాగే హైడ్రా కమిషనర్ వస్తారని చెప్పి మేము కంప్లైంట్ నిరంతరంగా 3 నెలల నుంచి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం కమిషనర్ గారికి. ప్రజావాణిలోని ఇచ్చాము. దేని మీద ఇచ్చారు సార్? హైడ్రా కమిషన్ దేని మీద ఇచ్చారు? ఇప్పుడు ఇల్లీగల్గా కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి 7.5 acres మా లేఅవుట్లోనే. అది సీలింగ్ అని చూపెట్టుకుంటూ కొందరు కబ్జా చేసి మా ప్లాట్లను వాళ్ళు చేసుకుంటే అది మనం సందర్శించడం జరిగింది. చూసేది ఈరోజు పర్సనల్గా చూసి దాని మీద చర్యలు తీసుకుంటాం. రెండవది ఏంటంటే హైడ్రాకు పవర్స్ ఒకసారి లేఅవుట్ అయిన తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్గా అయితే దాన్ని కూడా పరిశీలించి ఇప్పుడు మా ప్లాట్లకు న్యాయం చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కూడా హామీ ఇచ్చారు. హైదరాబాద్ వస్తారని చెప్పి ఈరోజు చాలా మేము వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంతకుముందే తెలిసింది వారు వేరే లేఅవుట్స్కి వెళ్ళడం వల్ల లేట్ అవుతుంది. ఆ డేట్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఆ డేట్ మీకు కూడా చెప్తాం, మా సభ్యులకు కూడా చెప్పి అందరికీ హైడ్రాకు కంప్లీట్ మేము రిప్రజెంట్. హైడ్రా రంగనాథ్ గారికి కృతజ్ఞతలు మీడియాకు.